విజయనగరం మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో జనసేన పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఆలయంలో నారాయణ జపం చేశారు. అనంతరం 108 కొబ్బరికాయలు కొట్టి పవన్ కళ్యాణ్ దీక్షకి సంఘీభావం తెలిపారు. ఎవరైతే గతం పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రసాదాన్ని అపహాస్యం చేస్తూ ఒక తప్పుడు పని చేశారో దానికి ప్రాయశ్చిత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. మరి అందరూ కూడా గమనించాలి, ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని చెప్పేసి పెద్దలు పూర్వీకులు అందరూ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ధర్మాన్ని అపహాస్యం చేశారో వారికి దేవుడు శిక్షించాలని మేము కోరుకుంటూ, మరి మా పవన్ కళ్యాణ్ గారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రజల్ని ఇంకా బాగా చూసుకునే విధంగా ఆయనకి ఇంకా ఉన్నత పదవులు వచ్చేటట్టు చేయమని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు. ఏదైతే లడ్డూకి మనకి పవిత్రతని పాడు చేశారో దానికి ఆ పవిత్రతను కాపాడడానికి అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ దీక్షను పూనుకున్నారు. 11 రోజుల దీక్ష. మరి ఈరోజు తిరుమల అలిపిరి మెట్ల మించి వెళ్ళి రేపు స్వామివారిని దర్శనం చేసుకొని 3వ తారీఖున వారాహి సభ తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఆ సందేశాన్ని అందరూ పూర్తి స్థాయిలో వినాలని, ఎందుకంటే ఇది మతాల కోసమో కులాల కోసం చేస్తున్న పని కాదు. ఆయన కేవలం ధర్మాన్ని రక్షించడానికి, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న కార్యక్రమం. అందుకు మనందరం కూడా హిందువులుగా మనందరిపై కూడా బాధ్యత ఉంది. ఆయన చేస్తున్న ఈ యొక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక కార్యక్రమాన్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. నిజంగా ఆయన పూనుకున్న ఆయన చేశారు.